ప్రతి ప్రభుత్వము ఒక గ్రాఫికల్ ఫ్యూచర్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇట్లా గ్రీన్ మ్యాట్ లాగా. అదే. కాబట్టి కేసీఆర్ గారు కరీంనగర్ న్యూయార్క్ చేస్తా అన్నాడు, ఇంకోటి ఏదో ఇస్తాంబుల్ చేస్తా అన్నాడు అన్నాడు కదా. అట్లా చెప్తే కానీ జనాలకి ఓహో కళ్ళ ముందు ఒక స్వప్నం కనపడదు కదా. అట్లా చంద్రబాబు నాయుడు మొన్న నిర్మించా అని చెప్తున్నాడు. ఆయన ఒక రకమైన హెల్యూసినేషన్లో ఉన్నాడు, భ్రమలో. తానే హైదరాబాద్ నిర్మించాననే భ్రమలో ఉన్నాడు. కాబట్టి మనుషులకు వాళ్ళు నిర్మాతలు కావాలి. నిర్మాతలు ప్రజల జీవితంలో సుఖ సంతోషాలు నిర్మించేవాళ్ళు కావచ్చు కదా. అట్లా కాకుండా భవనాలు నిర్మించేవాళ్ళు కావాలి. రేవంత్ రెడ్డి గారికి 4th సిటీ నిర్మాత కావాలి. హైదరాబాద్నేమో చార్మినార్, హైదరాబాద్నేమో నిజాములు నిర్మిస్తే, హైటెక్ సిటీ సైబరాబాద్ చంద్రబాబు నిర్మిస్తే, కేబుల్ బ్రిడ్జి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని కేసీఆర్ నిర్మిస్తే తను కూడా ఒకటి నిర్మించాలి కదా అనుకున్నా. ఆయన 4th సిటీ కావాలి. 4th సిటీతో పాటు ఒక ప్రాజెక్ట్ కూడా కావాలి. ఏది? ఈ మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు. దానికి ఈ పునరుజ్జీవన ప్రాజెక్టు కేసీఆరే మొదలుపెట్టారు, తెలుసు కదా. 2017లోనే మూసీ రిజువనేషన్ కార్పొరేషన్ ఏర్పడింది మన సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. దాన్ని ఆయన కొంచెం లైట్గా స్లోగా వెళ్ళాడు ఆయన. అప్పుడు ఆక్రమణ, తొలగింపులు, గిలింపులు అని ప్రాజెక్టులు లేవు. దాన్ని ఈయన ఎక్స్పాండ్ చేశారు. ఇది చేసి ఒక చరిత్ర నిలబడిపోవాలని అనుకోవచ్చు, కానీ చరిత్ర నిలబడిపోవటంలో చెడుగా నిలబడిపోయే అవకాశం కూడా ఉందనే విషయం ఆయన గుర్తించాలి. అది